చెన్నై వేదికగా నేడు ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. గత ఏడాదిలానే 10 జట్లు 74 మ్యాచ్లతో టోర్నీ సిద్ధం కాగా ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్లకే బీసీసీఐ షెడ్యూల్ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా భారత టెస్ట్ క్రికెట్ ను ఆస్వాదించిన ఫ్యాన్స్ రాబోయే దాదాపు 8 వారాల పాటు బౌండరీల గురించే చర్చించడం ఖాయం. మెగా టీ20 టోర్నీ ఐపీఎల్ 2024 కు రంగం సిద్ధమైంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలబడుతుంది. గత 2 సీజన్ల తరహాలోనే ప్రతి జట్టు 14 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. లీగ్ దశలో 70 మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్ మ్యాచ్లు ఉంటాయి. తుది స్కెడ్యూల్ ప్రకటించకపోయినా మే 26న ఫైనల్ జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై 5 సార్లు విజేతగా నిలవగా కోల్కతా 2 సార్లు టైటిల్ సాధించింది. ఇక దక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల ఖాతాలో ఒక్కో ట్రోఫీ చేరాయి. చెపాక్ మైదానంలో మొదటి మ్యాచ్ కు ముందు ప్రత్యేక ఆరంభోత్సవ వేడుకలు జరుగుతాయి. తాజా సీజన్ లో పలు జట్లకు కొత్త కెప్టెన్లు వచ్చారు. ముంబైకి రోహిత్ స్థానంలో పాండ్యా, హైదరాబాద్ కు మార్క్రమ్ స్థానంలో కమిన్స్, చెన్నైకి ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ కు పాండ్యా స్థానంలో శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపడుతున్నారు. గాయం నుంచి కోలుకొని వచ్చిన రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఢిల్లీ, కోల్కతా జట్ల పగ్గాలు చేపట్టారు. మిగతా నలుగురు కేఎల్ రాహుల్, సంజు శాంసన్, డూప్లెసిస్, శిఖర్ ధవన్లు గత సీజన్ లానే ఈసారి సారథులుగా కొనసాగనున్నారు. ఇక 8 జట్ల హోం వేదికల్లో ఎలాంటి మార్పు లేకపోగా ఢిల్లీ తమ తొలి 2 మ్యాచ్లను విశాఖపట్నంలో ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ ఈసారి మొహాలీలో కాకుండా కొత్తగా ముల్లన్పూర్ లో కట్టిన స్టేడియాన్ని తమ హోం గ్రౌండ్ గా మార్చుకుంది. ఈ సీజన్ లో కొత్తగా 2 నిబంధనలు వచ్చాయి. 1 ఓవర్లో 2 బౌన్సర్లను అనుమతిస్తారు. చెలరేగిపోతున్న బ్యాటర్స్ ను కొంతవరకు నిలువరించేందుకు పేస్ బౌలర్లకు ఇదొక అదనపు బలంగా పనికొస్తుంది. స్మార్ట్ రీప్లే సిస్టమ్ ను కూడా తొలిసారి అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఎంపైర్ రివ్యూ ఫలితాలను మరింత వేగంగా, ఖచ్చితంగా అందించే ఛాన్స్ ఉంది. టీవీ ఎంపైర్, హ్యాకై ఆపరేటర్ కలిసి ఒకే చోట కూర్చునే ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. గత సీజన్ లో అమలులోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఈసారి కూడా కొనసాగుతుంది.